ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకాలపాటి రఘువర్మ రెండో ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన లెక్కింపు అనంతరం ఆయనకు కలెక్టర్ ధ్రువపత్రం అందించారు. మొత్తం 17,293 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 550 ఓట్లు చెల్లక 16,743 ఓట్లనే పరిగణలోకి తీసుకున్నారు. మొదటి రౌండ్లో మొదటి ప్రాధాన్యత మెజార్టీ 8,372 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో 6 రౌండ్లు లెక్కింపు కొనసాగింది. చివరకు రెండు ప్రాధాన్యతలో 8,372 ఓట్లు సాధించిన రఘువర్మ విజయం సాధించారు. గాదె శ్రీనివాసులు నాయుడికి 6,044 ఓట్లు, అడారి కిషోర్ కుమార్కు 2,709 ఓట్లు వచ్చాయి. సిపిఎస్ రద్దు సహా ఉద్యోగుల సమస్యల కోసం పోరాటం చేస్తానని రఘువర్మ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈ రోజున మద్దతు ప్రకటించాయి. ఆ మద్దతు గెలిచింది. ఉపాధ్యాయుల తాలూకా ఆకాంక్ష నెరవేరింది. రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం దగ్గర నుంచి పాయకరాపేట వరకు కూడా సందర్శించేటప్పుడు ప్రతి పాఠశాలను కూడా ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క సమస్య ఉన్నది. ఆ సమస్యను నెరవేర్చడానికి మాత్రం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటానని, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏ విధంగా కష్టపడుతున్నారో నేను అదే విధంగా కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ మీడియా ద్వారా ప్రతి ఉద్యోగి కూడా ఒక భద్రత కోరుకుంటాడు, జీవిత భద్రత. ఆ జీవిత భద్రత లేనటువంటి వ్యవస్థలోకి నెట్టబడింది ప్రభుత్వం. చివరి శాసనసభ సమావేశంలో కూడా ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో వేచి చూశారు, కానీ అది జరగలేదు. నిరాశ మిగిలింది. కొత్త ప్రభుత్వంతో పోరాడైనా సరే సమస్యని ఖచ్చితంగా సాధిస్తానని చెప్పి నేను స్టాండ్ అవుతానని చెప్పి నా పరంగా నేను తెలియజేసుకుంటూ కాంప్రమైజ్ కానటువంటి పోరాటం చేస్తానని చెప్పి సిపిఎస్ మిత్రులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.